రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముద్రాజ్ అన్న గారి గురించి ఒక వీడియో రావడం జరిగింది. ఒక మహిళకు 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి రావడం జరిగింది. 2 గంటలకు చూసాము. అంతకంటే ముందు 2 రోజుల ముందు 3 రోజుల ముందు మా పార్టీ ఆఫీస్లో మేము ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మండల పార్టీ మీటింగ్లో మిట్టుకాడి ప్రభాకర్ వచ్చి ఒక పేపర్ కటింగ్ చూపించి సంజీవ్ ముద్రాజ్ని ఎలాగైనా సరే నేను డ్యామేజ్ చేస్తా, చూసుకుంటూ ఉండు అని అన్నాడు. ఆ రోజు మేము విని జస్ట్ క్యాజువల్గా తీసుకున్నాము. కానీ అతను కావాలని కక్షపూరితంగా కేవలం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఒక సంజీవ్ ముద్రాజు ఎదుగుతుంటే నువ్వు ఒక ముద్రాజ్ అయి ఉండి సపోర్ట్ చేస్తలేవు. నేను ఒక ఎస్సీ మాదిగా ఉండి మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ సంజీవ్ ముద్రాజ్ అన్న అంటే ఏందో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తంకి తెలుసు. సంజీవ్ ముద్రాజ్ అన్న ఆస్తుల ముందు ఎవరు నిలబడలేరు కూడా. సంజీవ్ ముద్రాజ్ అన్న చీమకు కూడా హాని చేయడు. అసొంటి సంజీవ్ ముద్రాజ్ అన్న గురించి అవాకులు చెవాకులు పేలుస్తూ కావాలని సంజీవ్ ముద్రాజ్ అన్నని కొంతమంది ఇతను ఎంట ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక్కటే హెచ్చరిక చెప్తున్నా. సంజీవ్ ముద్రాజ్ అన్న డ్యామేజ్ చేసిన సంజీవ్ ముద్రాజ్ అన్న చిటికెన్ వేలు కాదు, ఫస్ట్ నా చిటికెన్ వేలు ఇంటికి కూడా నువ్వు టచ్ చేయలేవు. నువ్వు చూసుకుంటూ ఉండు. దగ్గరలో ఒక రోజు వస్తుంది నీకు విత్ షార్ట్ టైం షార్ట్ పీరియడ్ అన్నం తినాలంటే పరిశాన్ అయ్యే విధంగా నీకు చూపిస్తాం మేము. ఒక ఎస్సీ బిడ్డగా చెప్తున్నా. నువ్వు కావాలని మొన్ననే అన్నావు. ఆ రోజు అనేటప్పుడు కూడా నాతో పాటు మా ఓబీసీ సెల్ పట్టణాధ్యక్షుడు బండి మల్లేష్ గారు కూడా ఉన్నారు. నువ్వు కావాలని మా సంజీవ్ ముద్రాజ్ మీద తీస్తున్నావు. ఇవన్నీ నీవు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం నీకు ఎంతవరకు కరెక్టు? ఇది కేవలం ఇది ఎందుకు చేస్తున్నావు అంటే రీసెంట్గా ఒక ముద్రాజ్ మీటింగ్ పెట్టడం జరిగింది సంజీవ్ ముద్రాజ్ గారు. అక్కడ ఎంతోమంది ముద్రాజ్లని, ఒకటి డాక్టర్లని, ఎంఆర్ఓలని, రిటైర్ ఆఫీసర్లని అందరినీ కలిపి ఒక మంచి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ కక్షపూరితమైన రాజకీయం జరుగుతుంది. నువ్వు ఒక ముద్రాజ్ అయి ఉండి నువ్వేమన్నావు అంటే రీసెంట్గా జెండా ఇచ్చినాడు మేము ముద్రాజ్లమంతా ఐక్యత అని అన్నావు. నువ్వు ఒక ముద్రాజ్ ఎదుగుతుంటే నీకు ముద్రా ఓర్వలేకపోతున్నావు. నీకు సిగ్గుశరం ఏమన్నా ఉందా? నీ ఎంతమంది చెంచాగాలు ఉన్నారో 1 2 3 వాళ్ళకు కూడా పగులే దినం దగ్గర ఉంది. వాళ్ళు కూడా రారు. మనం దిగినప్పుడు టైం దగ్గరలో ఉంది. ఆన్ ది వే చూసుకో బిడ్డ, కాసుకో. ఖబర్దార్